అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక నేతి బీరకాయని ఇలాగా చెక్కు తీసేసుకోవాలి. చూపించిన విధంగా మరీ ఎక్కువ తీసుకోకూడదు, లైట్గా తీసుకోవాలి. ఇలాగా పైన గీరుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ పైన గీరుకోవాలి. మనకి బీరకాయ తీసినట్టుగా చెక్కు తీస్తే మొత్తం పెచ్చంతా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా గీరుకుంటే చక్కగా బాగా వచ్చింది మనకి. ఇలాగా చెక్కు తీసుకున్న బీరకాయని ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మొత్తం కట్ చేసేసుకుందాం. ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పచ్చడికి ఇవి ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకుందాం. ఒక 10 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కోసుకుని అవి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి కంపల్సరిగా తినాలి మనకి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే నేతి బీరకాయలు మనకి దొరుకుతాయి కాబట్టి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. బీరకాయ మగ్గిపోయింది కదా. ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం పచ్చడికి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేపుకుని పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. కొంచెం చింతపండు వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా. కచ్చిపిచ్చిగా పట్టుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం లైట్గా. ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇలా పట్టుకోవాలి మిక్సీ మనం. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసేసుకుందాం. ఒక గరిటె ఆయిల్ పోసుకుందాం తాలింపుకి. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకుందాం. తాలింపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, మిక్సీలో నుంచి ఇలా తుంపేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. తాలింపు అంతా తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి. మనకు దోశల్లోకైనా, రైస్లోకైనా, రోటీస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.